హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా విలేజ్ షో ఏ టు జెడ్. ఈరోజు రోడ్లో ఏం దంచుతున్నామో మీకు తెలియదు అనుకుంటా. అవి ఏంటంటే పీతలు అంటే ఎండ్రకాయలు మన భాషలో. మీ భాషలో ఏముంటే అది. పీతల కొండను మనం రోట్లో వేసుకొని దంచుకొని కూర వండుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. తెలియదు కాబట్టి మీకు స్పెషల్గా నేను తయారు చేయడం ఎలా చూపిస్తా చూడండి. ముందుగా మనకు దానికి కావాల్సిన ఐటమ్స్ రోట్లో వేసుకొని కచ్చబిచ్చ ఏడికాడికి తుక్కుగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసా ఫ్రెండ్స్? నాకు కూడా తెలియదు, కానీ మా వాళ్ళు చేసిన కొద్ది దాన్ని వీడియోని మంచిగా తీసిన వీడియోని మీకు కూడా ఉంచడానికి వచ్చిన. రోట్లో నీళ్ళు పోయాలంట, అంటే వాటర్ మంచిగా పోసి దాన్ని క్లీన్గా కడగాలి. కడిగి పారబోసడనే ఫిలాసఫీలో నేను అనుకున్నా, కానీ కాదంట. ఎండ్రకాయ కొట్టినప్పుడు దాని ప్రోటీన్స్ మొత్తం దల్లనే ఉంటాయంట. అప్పుడు దాన్ని మంచిగా క్లీన్గా కడిగిన తర్వాత ఎండ్రకాయ కొండను మనం కచాబిచా కొట్టిన దాన్ని తీసుకున్న వాటర్ అలా పోసుకోవాలంట. ఆ పోసుకున్న ఫ్లేవర్తో ఆ ఎండ్రకాయ కొండకు వేరే లెవెల్గా సూపుకు టేస్టే వేరే అవుతుందంట. మరి మనమైతే చూసినాం కదా, టకా పోస్తున్నాం వాటర్ అయితే. పోసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనో మొత్తానికి అయితే మనం కచాబిజా చేసిన తర్వాత దాన్ని వాటర్లో పోసి దాన్ని గట్టిగా పిసికిన కోతి సూపు 2 క్రిస్పీగా మంచిగా అవుతాయి ఫ్రెండ్స్. అట్లనే అది సరిపోదు, మనం చేతిలో కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న వెంటనే ఇక మంచిగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్? దానికి సంబంధించిన అన్ని కూరగాయలను తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డని మనం కూరలో వేసుకుంటాం, అలాగే ఈ కూర కూడా వేసుకోవాలి. ఎండ్రకాయ కూరలో, చికెన్లో, మటన్లో ఏ కూరలో పడితే ఆ కూరలో మనం వేసుకోవాలి కాబట్టి ఉల్లిగడ్డల్ని మంచిగా కడిగేసుకోవాలి. తర్వాతగా చిన్నగా ఉండే ఎల్లిపాయలు, అలాగే దానికి తగినవి అన్నీ మీకు కనబడుతున్నాయి. కొన్నిటి పేర్లు మనకు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నాం, కానీ చూసే వాళ్ళు కనబడతాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి. దాన్ని ఏంటియో కామెంట్ పెట్టండి. మా వదిన అయితే మంచిగా కడిగేసి మొత్తానికి ఉల్లిగడ్డని చిన్న రోల్ ఇది, కానీ ఇది అలాంటి రోల్ కాదు. దాన్ని దంచుకున్న తర్వాత 2 పేస్ట్లు ఇలా అవుతాయి. అయిన తర్వాత మనం కలుపుకున్నది ఇలా ఉంటుంది. తర్వాత ఎండ్రకాయ కొండ్లు, దాన్ని ఆ పార్ట్స్ మొత్తం అలాగుంటాయండి. ఆ పార్ట్స్ ఉండగా మనం మొత్తం ఏమేమి తెచ్చుకున్నాం అన్నీ చూసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న వెంటనే మనం ఏమేమి తెచ్చుకున్నాం చూద్దాం ఫ్రెండ్స్. అది ఇది మొత్తానికి అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాం. ఇక పెట్టుకున్న వెంటనే స్టవ్ మీద పెట్టింది కొంచెం హీట్ కావాలి కాబట్టి కాసేపు ఉంచినాం. తర్వాత ఆయిల్ టకా పోయాలి. మనం అయితే 2 పోద్దాం అనుకున్నాం, 2 సరిపోతాయో లేదో మరి 3 పోసిర్రు. ఇక 3 పోసిన తర్వాత ఇక సరిపోతలేవు, 4 పోసిర్రు. ఇక 4 సరిపోయినాయి అనుకుంటున్నా. ఇక సరిపోయిన తర్వాత కొంచెం హీట్ కావాలి కాబట్టి హీట్ కోసం వేడి చేద్దాం. ఇక హీట్ అయిన వెంటనే పొగలు ఎట్లా కమ్ముతున్నాయో చూసారు కదా. ఇక పొగలు వచ్చిన వెంటనే మనం దంచుకున్న ఉల్లిగడ్డ మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేసుకుంటే చిటపట అంటుంది. చిటపట అన్నదత్త అల్లిపాయలు ఉన్నాయి, కానీ అవన్నీ ఎత్తలేదు. ఉల్లిగడ్డల్ని మంచిగా కలుపుతుందండి. కలుపుకున్న తర్వాత అది గోల్డ్ ఫ్లేమ్ రావాలి, అది అందరూ తెలుసు. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసింది. ఎల్లిపాయలను కూడా మిక్సింగ్ చేస్తుంది. మిక్సింగ్ చేసిన తర్వాత ఇంకా ఎట్లుంటుందో తెలుసు కదా. ఇక మొత్తం గోల్డ్ ఫ్లేమ్ రావాలి కాబట్టి కాసేపు అలాగే మిక్సింగ్ చేస్తుంది. ఇక మిక్సింగ్ చేసిన తర్వాత లాస్ట్కి ఏం జరుగుతుందంటే ఇక అల్లం వెల్లిపాయనో ఇంకా ఏంటియో దంచింది, అవన్నీ తీసి అలా వేస్తుంది. వేసిన కొద్ది మనకేంది ఇక వీడియో తీద్దామని వీడియో మొత్తం తీసిన తర్వాత ఇంకేంటిది ఉంటుంది. ఇక తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్లు మొత్తం వేసి కచాబిచా కలిపి మనమైతే మొత్తం ఇలా చేసుకుంటుంటే వాయిస్ డబ్బింగ్లో వర్షం అయితే పడుతుంది. వర్షం పడ్డా పర్లేదని మనం వీడియో మంచిగా తీస్తున్నాం. వీడియో తీసే మూమెంట్లోనే మనం అంతా వేసుకున్న తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి. దానికి తగినంత పసుపు వేసుకొని మంచిగా మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే దానికి ఎల్లో ఫ్లేమ్ అనేది మంచిగా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలో నాకే తెలుస్తలేదు. వీడియో అయితే తీసుకుంటా పోయినా. ఇక మొగల బాధలు ఎట్టుంటో తెలుసు కదా. ఎంతైనా ఆడోళ్ళు గ్రేట్ ఫ్రెండ్స్. ఇక దల్లా ఎండ్రకాయలో ఏమో వచ్చింది, అవన్నీ తీసి వాళ్ళు ఎత్తుర్రు. ఇక వేసిన తర్వాత మళ్ళీ మిక్సింగ్ చేస్తుర్రు ఫ్రెండ్స్. ఇక మిక్సింగ్ చేసిన తర్వాత మనకి ఏదో అర్థమైతే లేదు. మొత్తానికి ఏదో చేస్తున్న తేలినే మనం ఆగినాం. ఇక వేసుకుంటా పోతురు కలుపుతురు. మళ్ళీ ఎండ్రకాయలు
పార్ట్స్ మొత్తం వేసిర్రు, మళ్ళీ మిక్సింగ్ చేయడానికి మళ్ళీ కూర్చుర్రు. మిక్సింగ్ మొత్తం టపా 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 మిక్సింగ్ చేస్తుర్రు. మిక్సింగ్ మొత్తం చేసిన తర్వాత కూడా మనకు అర్థమవుతలేదు. కింద మంట పెట్టిర్రు, మీద కలుపుతుర్రు, కింద మంట పెడుతుర్రు, మీద కలుపుతుర్రు. ఇక కలుపుడే కలుపుడు, కలుపుడే కలుపుడు, కలుపుడే కలుపుడు. కూర అంటే గిన్నెసార్లు కలుపుడు అని మనకు కూడా తెలియదు. ఇక మొత్తానికి అయితే కలుపుతుర్రు. ఇక మొత్తానికి మా వదిన మంచిగా కలుపుతుంది గంటతోని. గంటతో ఎందుకు కలుపుతుందంటే దా బాడీ పీసెస్లో మొత్తానికి వాసన స్మెల్ పోయి మంచిగా క్రిస్పీగా తిన్న కొద్ది నోట్లో ఆహా అనిపించేటట్టు కలుపుతుంది మా వదిన అయితే. మొత్తానికి కలుపుడే కలుపుడు. కలిపిన తర్వాత దాని మీద చిన్న తప్పు లాంటిది పెట్టిన గంట సేపటికి చూస్తే చాలా అద్భుతంగా కాబట్టి దెబ్బ అట్లా తింటారు కావచ్చు అనుకుంటే కాదు. మనం ముందుగా వీటిని మొత్తం దంచుకున్న తర్వాత దాని సూప్ ఉంటుంది కదా, ఓన్లీ ఆ సూపునే ఒత్తుర్రు. మనం ఏమనుకున్నాం అంటే మొత్తం వాళ్ళని అవుతారు అనుకున్నాం, కానీ కాదు. చింతపట్టుని ఎట్లా పిసుకుతామో దీన్ని కూడా అలాగే పిసికి దాని సూప్ అంతా ఇలా పోతుర్రు. పోసి మొత్తానికి కలిపితే ఆహా అద్భుతంగా కనబడ్డది. స్మెల్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇదన్నీ తినాలి ఫ్రెండ్స్. ఇలాగ మీరు